హాయ్ హలో ఆదాబ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రోమ్ విత్ ఆర్ఎన్. వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. చాలా చాలా రోజుల నుండి నా మైండ్లో రన్ అవుతున్న కన్ఫ్యూజన్స్ని మీ ముందుకు చెప్పుకొని మీ దగ్గర నుండి క్లారిటీ తీసుకుందామని చెప్పేసి ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాను. లేట్ చేయకుండా మనం ఇంకా మన డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నవారు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నోటిఫికేషన్స్ని ఆన్ పెట్టేసుకోండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వచ్చేసి ఉంటారు. ఎన్నో రోజుల నుండి బండి తీసుకోవాలని చెప్పి చూస్తున్నా. ప్రజెంట్ నేను వాడుతున్న బండి హోండా SP 125. మైలేజ్కి పెట్టింది వేరు, కానీ అసలు అవ్వడం లేదు, కంఫర్ట్గా లేదు నాకు. సో అట్లా అని చెప్పేసి బైక్ అప్డేట్ చేసుకున్నాము. చిన్న బైక్ తీసేసి పెద్ద బైక్ తీసుకున్నాము. మళ్ళీ పెద్ద బైక్ తీసుకుంటే ఇంకొక బైక్ తీసుకోవడానికి ఉండదు కాబట్టి చాలా ఆలోచించాల్సి వస్తుంది. నా మైండ్లో వేరే కంపెనీస్ మోడల్స్ ఉన్నాయి, బట్ నేను ఏం తీసుకోవాలని అర్థం కావట్లేదు. అన్నీ వాటి సెగ్మెంట్లో చాలా మంచిగా పర్ఫామ్ చేస్తాయి. నేను కూడా అదే చూసి, బట్ బడ్జెట్ ఏమో హిమాలయ పర్వతాలు అంత ఎత్తుకుంది, మన బడ్జెట్ ఏమో చిన్నగా ఉంది, ఒక చిన్న కొండ అంత ఉంది. సో అట్లాంటప్పుడు పెద్ద హిమాలయ పర్వతాలు ఎక్కడం కంటే చిన్న కొండ మీదకి ఎక్కడం బెటర్ అని చెప్పేసి ఆలోచిస్తున్నా. కానీ కన్ఫ్యూజన్గా ఉంది చాలా. ఏ బండి తీసుకోవాలి, ఏ బండి తీసుకోవద్దు అని చెప్పేసి నా మైండ్లో రన్ అయ్యేవి ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450, ఇంకొకటి వచ్చేసి జావా వాళ్ళది HD అడ్వెంచర్. ఇది వచ్చేసి 334cc. బట్ రెండు వాటి సెగ్మెంట్స్లలో వాటి పర్ఫార్మెన్స్లలో బెస్ట్గా రాణిస్తున్నాయి. బట్ ఎన్ఫీల్డ్కి వచ్చేసి అడ్వెంచర్ ఎప్పుడు కాంపిటీటర్ కాదు అని చెప్పేసి అందరూ అంటున్నారు. బట్ ప్రైస్ పరంగా చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, అండ్ అడ్వెంచర్ వచ్చేసి ఓకే 2,63,000 నుండి స్టార్టింగ్ ఉంది వెహికల్. 5 కలర్స్లలో ఉంది. ఒకటి వచ్చేసి స్టార్టింగ్ 2,63,000 అండ్ హై ఎండ్ వచ్చేసి 2,93,000 సంథింగ్ ఎంతో ఉంది. కానీ అన్ని కలర్స్లలో ఎలాంటి డిఫరెన్స్ లేదు. అంటే మోడల్స్ అన్నీ బేసిక్లో ఉన్న బైక్ ప్రైస్కి అండ్ హై ఎండ్లో ఉన్న బైక్కి యాజ్ టీజ్గా సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. బట్ కలర్స్ అనేది డిఫరెంట్. కలర్స్ ప్రకారంగా అమౌంట్ అనేది సెట్ చేశారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కలర్స్ ఒక 2 కలర్స్ తప్ప రిమైనింగ్ కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి. నా ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లూ అండ్ ఇంకొకటి బ్లాక్ ఉంది. బ్లాక్ వచ్చేసి ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికీ. వెనకాల చంపేస్తున్నారు, మ్యూట్ పెట్టేసిన ఈ హారన్ సౌండ్లన్నీ. కానీ నాకైతే అడ్వెంచర్ మీద చాలా ఇష్టం ఉంది. కానీ దానికి ప్రోన్స్ కాజెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ సేల్ HD వాళ్ళ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఆఫ్టర్ సేల్ చాలా బాగోదు, వరస్ట్గా ఉంటుంది, అండ్ ఒక ఇష్యూ తర్వాత కంటిన్యూస్గా ఇంకొక ఇష్యూ వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బట్ నాకేంటంటే ఎవరైతే అడ్వెంచర్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు సరిగా డ్రైవ్ చేయట్లేదా, లేకుంటే బైక్ సరిగా పర్ఫామ్ చేయట్లేదా అని చెప్పేసి నాకు ఒక డౌట్గా ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి మనం రైడర్స్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే బైక్లోనే ఏమైనా ఫాల్ట్ ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఫాల్ట్ కానీ,
లేకపోతే ఏదైనా ఎర్రర్స్ కావచ్చు, దాన్ని కూడా సర్వీస్ పర్సన్స్ సరిగా సాల్వ్ చేయకపోయి ఉండొచ్చు. మేబీ దానివల్ల అయి ఉండొచ్చు అనేసి అనిపిస్తుంది. హిమాలయన్ అయితే చాలా ఎక్స్పెన్సివ్, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. కార్కి పెట్టిన ఒక కార్ అమౌంట్తో బైక్ తీసుకోవాలంటే చాలా కష్టము. అందుకని చెప్పేసి కానీ హిమాలయన్ నాకు చాలా ఫేవరెట్. ఇంతకుముందు హిమాలయన్ 411 ఉన్నప్పుడు చాలా ఇష్టము. బట్ అది కొన్ని కారణాల వల్ల నేను ఆ బండి తీసుకోలేకపోయా. కానీ ఇప్పుడు తీసుకుందామంటే బండి మొత్తం దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసి దానికి అక్కడితోనే ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ అసలు హిమాలయన్ తీసుకోవాలని చాలా ఉన్నాయి, బట్ అంత బడ్జెట్ లేదు. పోనీ స్క్రాంబ్లర్ 440 అయినా తీసుకుందామని కూడా అది నచ్చట్లేదు. హెచ్డి అడ్వెంచర్ తీసుకుందామని ఉంది చాలా. రియల్ టైంలో ఎవరైనా హెచ్డి అడ్వెంచర్ ఓనర్స్ ఉంటే కొంచెం మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎలా ఉంది బండి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇస్తుందా, మైలేజ్ ఎట్లా వస్తుంది, అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎలా ఉంది, కొంచెం కామెంట్ చేసి హెల్ప్ చేయండి. నా బైక్ ఓపెనింగ్కి కామెంట్ చేసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి దావత్ ఇస్తాను పక్కా. బైక్ కన్ఫ్యూజన్ ఏంటో తెలియట్లేదు, కానీ అసలు బైక్ అయితే నేను అడ్వెంచరే తీసుకుంటాను పక్కా. మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తాను, దావత్కి పక్కా రావాలి. అండ్ హెచ్డి అడ్వెంచర్ ఓనర్స్ వచ్చేసి తప్పకుండా మీ రియల్ టైం రివ్యూని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను ఏం లేదు, జస్ట్ ఇట్స్ అ రిక్వెస్ట్. ఎందుకంటే నాకు హెల్ప్ఫుల్గా అవుతుంది. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అడ్వెంచర్ తీసుకోవాలని చెప్పేసి, బట్ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీ రియల్ టైం రివ్యూ ఇచ్చేసి మాకు సహాయం చేయవచ్చు. అండ్ నా ఛానల్ ద్వారా ఎంతోమందికి వీడియో చూస్తే వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది. మీ సలహాలని మేమందరం తీసుకొని ఆ బైక్ తీసుకోవాలన్నా వద్దా అనేది ఒకటి క్లారిటీ వచ్చేస్తుంది భయ్య. పక్కన ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళాలని ఉంది, కానీ నాకు ఆ జాయింట్ వీల్ చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. జాయింట్ వీల్ అంటే ఎంతమందికి ఇష్టమో అండ్ ఎంతమందికి భయమో చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేసి చెప్పేసేయండి. సాయంత్రం మాత్రం చలి ఇరిగేస్తుంది అసలు. ఇప్పుడు నెక్లెస్ రోడ్లో ఎంతమంది ఉన్నారనేది ఈ సిచ్యువేషన్. రోడ్ అవతల చాలా దారుణంగా ఉన్నారు. ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళతో ఫ్యామిలీస్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫ్యామిలీస్తో పాటు కాకుండా ముందుకెళ్తే లవర్స్, అసలు లవర్స్తో ఎంజాయ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అండ్ ఫ్రెండ్స్తో పాటు చిల్ అవుట్ అవ్వడానికి, అట్లా ఈవినింగ్ బ్రీజ్ తీసుకోవడానికి, కూల్ అవ్వడానికి నెక్లెస్ రోడ్కి వస్తూ ఉంటారు. బట్ అందరూ ఏ దురదృష్టం ఏంటంటే కంపు వాసనతో ఎందుకు వచ్చాము ఆయన అనేంత ఎక్స్పీరియన్స్ అయిపోతుంది నెక్లెస్ రోడ్కి వస్తే. అలా ఉంది సిచ్యువేషన్. ఎప్పటి నుండో వచ్చాను ఉంది, అది ఎప్పటికి క్లియర్ అవుతుందో చూద్దాము. ఈవినింగ్ రైడ్ అంటే ఒక స్పెషల్ వైబ్ ఉంటుంది భయ్య, అసలు నిజంగా కదా. అసలు ఎప్పుడెప్పుడు ఆఫీస్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దాం అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈవినింగ్ రైడ్ అంటే చాలా స్పెషల్ అందరికీ. ఆఫీస్లో స్ట్రెస్ అన్నీ పోతాయి ఈవినింగ్ రైడ్లో. ఇంటికి వెళ్ళేలోపు రైడ్లోనే ట్రాఫిక్ వల్ల దూరదేది కూడా సిచ్యువేషన్స్ అట్లనే ఉన్నాయి. ట్రాఫిక్ తగ్గిపోయిన రోడ్లో స్లోగా రైడ్ చేస్తే ఆ పీస్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉంటుంది తెలుసా, అసలు అన్బిలీవబుల్. అసలు ఇమాజిన్ చేసుకోలేము. అసలు ట్రాఫిక్ లేని ఏరియా ఎక్కడుంది? పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ దొరుకుతుంది? ఆ పీస్ ఆఫ్ మైండ్ అసలుకే లేదు. హైదరాబాద్ సిటీలో అండ్ బెంగళూరులో అసలు ఎక్స్పెక్ట్ చేయకండి ట్రాఫిక్ లేని రోడ్స్, తగ్గిపోయిన రోడ్స్ అని చెప్పేసి ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎక్కడో ఒక దగ్గర పక్కగా తప్పకుండా ట్రాఫిక్లో ఇరుక్కుపోతారు. ఒకవేళ ట్రాఫిక్ ఉండొద్దు, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అని అనుకుంటే నెక్లెస్ రోడ్కి రండి, ఒక రౌండ్ వేయండి, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి. మీలో ఎంతమందికి ఈవినింగ్ రైడ్ అంటే ఇష్టమా, మార్నింగ్ రైడ్ అంటే ఇష్టమా, లేదా మిడ్ నైట్ రైడ్ అంటే ఇష్టమా? కామెంట్లు చెప్పేసాను భయ్య. నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ బటన్ని చంపేసేయండి మొత్తానికి. ఎట్లా అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది
ఇంకొద్ది ఒక 1 వీక్ టైంలోనే చాలామంది వ్యూవర్స్ నా వీడియోస్ని చూస్తున్నారు అండ్ నా ఛానల్ని ఫాలో కూడా చేస్తున్నారు. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్. ఛానల్ని ఫాలో చేసే వాళ్ళందరికీ అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, వ్యూవర్స్కి చాలా థ్యాంక్స్. చాలా 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 థ్యాంక్స్. మీ వ్యూసే నాకు బూస్ట్ని ఇస్తున్నాయి. ఇంకా ఇలాంటివి ఎన్నో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాలాంటి కొత్త యూట్యూబర్స్కి మీరు చేసే కామెంట్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తేవాలని కోరుకుంటూ, అదృష్టం ఉంటే తొందరలోనే ఒక కొత్త బైక్ తీసుకొని మీ అందరికీ నా కొత్త బైక్ని పరిచయం చేస్తాను. అండ్ ఆ కొత్త బైక్తో కూడా వీడియోస్ చేద్దాము. చాలా లాంగ్ వీడియోస్, లైక్ అంటే అడ్వెంచరస్ ప్లేసెస్కి అండ్ రోడ్ ట్రిప్స్కి అందరం కలిసే వెళ్దాము. అలా తొందరలో బైక్ తీసుకోవాలని చెప్పేసి బ్లెస్ చేయండి. అండ్ బైక్ రైడ్ చేసే వాళ్ళందరూ సేఫ్గా రైడ్ చేయండి, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. మీకోసం మీ ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. మీకేమన్నా అయితే మీ ఇంట్లో వాళ్ళే ఎక్కువగా సఫర్ అవుతారు. సో రైడ్ సేఫ్, స్టే సేఫ్, కీప్ స్మైలింగ్, బీ పాజిటివ్గా ఉండండి. నేను మీ రోమ్ విత్ ఆర్ఎన్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ ది సబ్స్క్రిప్షన్. అండ్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.